నేను ఎవరికి ఉపకారము చేసిననో తిరిగి వారు నాకు అపకారమే చేయుచున్నారు. ఇప్పుడు నేను చాలా విచారములో ఉన్నాను. వారు జబ్బుపడినప్పుడు నేను సంతాపముతో బాధపడి తిని కష్టపడి ఉపవాసం ఉంటిని. నా స్నేహితుని కొరకో సోదరి కొరకో ప్రార్థన చేసినట్టుగా వారి కొరకు తల వంచి ప్రార్థన చేసి తిని, నా సొంత తల్లి కొరకు శోకించినట్లుగా వారి కొరకు దేహము వంచి శోకించి తిని. కానీ ఇప్పుడు నేను ఆపదలో చిక్కగా వారు సంతపించుచున్నారు. నా చుట్టూ గుమికూడి నన్ను గేలి చేయుచున్నారు. నన్ను నిరంతరము కొట్టుచున్నారు. ఇంకా ఎంతకాలము చూస్తూ ఉంటావు ప్రభు? దిగిరా, నన్ను ఈ సింహాల నోటి నుండి కాపాడు అని వేడుకుంటున్నారు.